నాయన తండ్రిలో వర్చువల్ ఫెలోషిప్లోకి తీసుకుని వచ్చి ప్రభా తండ్రి నాయన మమ్మల్ని ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పాట్ ప్రభా పాటల్లోనూ నాయన తండ్రి అపోస్తుల విశ్వాస ప్రమాణంలోను ప్రభా వాక్యపట్నంలోను నాయన ఇంకా అర్లీగా ప్రభా ఉదయం నాయన ఇంకా 3 గంటల ప్రాంతం నుంచి నీ సహోదరుల యొక్క ప్రార్థనలోను నీవు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. ఇప్పుడు వాక్యం వినడానికి ప్రభా నీ దాసుని నాయన వాక్యము నాయన నీ నుంచి నాయన తీసుకుని వచ్చి ప్రభా తండ్రి నాయన మాకు వినిపింపచేయుచుండగా బలపరిచి బలంగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. యేసు ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. గ్రూప్లో జాయిన్ ప్రతి ఒక్కరిని మీరు కరుణించి దీవించి కాపాడండి. ఆరోగ్యం బలం శక్తిని అనుగ్రహించండి ప్రభువా తండ్రి. ఎవరెవరికి ఎటువంటి నేను హృదయ అవసరతలు ఉన్నాయో వారి అవసరతలు బట్టి నేను నీ ఒక వాక్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. యేసయానికి వందనాలు తండ్రి. ప్రభువా కనికరం చూపించండి. మా దేశం కొరకు మా రాష్ట్రం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు హింసింపబడుతున్న సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే కృప చూపించండి. నీవే మహిమ పొందమని కొద్ది నిమిషం సందులో చేర్చుకోండి ప్రభువా. ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ సెల్ ఫోను ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. చీకటి అంధకార శక్తులను లయపరచండి. నీ వాక్యాన్ని విని చుట్టడానికి వెలుగు కలుగునని చెప్పా ప్రభువా. మీరే సహాయం చేయమని నజరేడని శక్తి గల యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందనాలండి. జాన్ సెట్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ కె పారయ్య నాయుడు గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. రెవరెండ్ కె పారయ్య నాయుడు గారు విశ్వవాణి ఉత్తరాంధ్ర రాష్ట్ర కోఆర్డినేటర్ గా పరిచర్య చేస్తున్నారు. విశ్వవాణి అనున్నది భారతదేశంలో 29 రాష్ట్రాలలో సంఘములను స్థాపించు స్వదేశీ సేవా సంస్థ. పారయ్య నాయుడు గారు గణితములో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బిఈడి విద్యలను ముగించుకొని మంచి ఉద్యోగము ప్రారంభించినంతలో మిషనరీ పరిచర్యకైన దేవుని పిలుపు తన హృదయమును తాకినది. ప్రభువును ఎరుగని కుటుంబ నేపథ్యం నుంచి ప్రభువును విశ్వసించిన మొదటి వ్యక్తిగా మరియు వారి ప్రియ తండ్రి గారి అభిష్టమును కాదనలేని పరిస్థితులలో కూడా పారయ్య నాయుడు గారు ప్రార్థనా పూర్వకముగా మిషనరీ పరిచర్యకు తన యవ్వన జీవితమును సమర్పించారు. ఒక మిషనరీ సేవకుని జీవితంలో ఉండే అత్యంత ఇరుకు మార్గము ఒక ప్రక్క తనను సవాలు చేసినప్పటికీ ఆ ఇరుకు మార్గంలోనే జీవము వికసించిన తీరు ప్రభువు అయిన యేసు యొక్క హృదయ సీమకు ఒక సాక్ష్యముగా నిలుచున్నది. రెవరెండ్ పారయ్య నాయుడు గారు మరియు వారి ప్రియ సతీమణి కృపారాణి గారులకు 2 చక్కని కుమార్తెలు షర్మిలారాణి మరియు అక్షయ్ కుమారి. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి బ్రదర్ గారు మనకి సుపరిచితులే. దయచేసి వాక్యము చక్కగా వినిపిస్తున్నప్పుడు మనము మ్యూట్ లోనే ఉంటూ శ్రద్ధతో వాక్యాన్ని విందామండి. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మ. అందరికీ వందనాలు. ఈ విధంగా ఉదయకాల సమయంలో దేవాది దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఎంతవరకు కూడా ఆయన స్తుతిస్తూ ఆయన్ని అనేక విషయాల్లో విజ్ఞాపన చేస్తూ ఆయన కృప వరకే కనిపెడుతున్న ప్రియులైన మీ అందరికీ కూడా మరొకసారి యేసుప్రభు వారి నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. శ్రేష్టమైన సమయంలో ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకముకు వచ్చి ఆయన లోక రక్షకుడిగా సమస్త మానవాళ్ళందరి కొరకే రక్షణ కొరకే ఆయన ప్రత్యేకించిన లేదా ప్రత్యేకంగా చేసిన గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ శిలువ కార్యము తరువాత ప్రపంచం అంతా కూడా అనేక విషయాల్లో 2 విధాలుగా చీలిపోయింది. ఎవరైతే ఆ కలవరి శిలువలో నా కొరకు ప్రభువారు ప్రాణం పెట్టారు, నా కొరకు ఆయన రక్తం కార్చారు, నా పాపం నిమిత్తమే ఆయన అప్పగించబడ్డారని గ్రహించారో వారందరూ కూడా విశ్వాసులుగా పిలువబడ్డారు. ఆయన తృణీకరించి వారు ఇప్పటికీ కూడా ఆయన చేసిన దాన్ని హాస్యాస్పదంగా లేకపోతే
ఒకలాంటి అవమానముగా మాట్లాడుతూ ఇప్పటికీ తృణీకరిస్తున్న వారందరూ కూడా అవిశ్వాసులుగా వారు పిలువబడుతున్నారు. ఒకరు పరలోక సంబంధులు, ఇంకో రెండో మార్గం చూసినప్పుడు లోక సంబంధులు. ఒకరిది ఇరుకు మార్గము, ఎవరైతే మరి తృణీకరిస్తున్నారో వారు విశాల మార్గంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆలోచించినప్పుడు అనేక ఆ యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాం. రెండు విషయాలుగా, ఒకటి ఆయన అనుసరించి వారు ఫాలోవర్స్, ఇంకోటి ఆయన తిరస్కరిస్తున్న వారు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఆ విధానంలోనే నిజంగా ప్రభు మార్గం ఏది, ప్రభువు మనకు ఏర్పాటు చేసిన విధానం ఏది, ప్రభువును మనం ఏమి గమనిస్తున్నాం, ప్రభువులో ఉన్న ఆ గొప్ప కార్యాలను కానీ ఆ గొప్ప లక్షణాలను కానీ ఆయన మన కొరకే మాదిరిగా ఉంచిన ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఈ మాటలు నేను గుర్తు చేసుకున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారు, నిజమే అనేక విషయాల్లో, ఒకటి ప్రభువుకు సంబంధించింది, రెండు ప్రభువు నుంచి దూరంగా చేర్చేది, ప్రభువు గురించి ఆలోచన లేకుండా చేసేవి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ విధానంలో మనం ఆలోచించినప్పుడు కొన్ని సందర్భాలను నిజంగా ఈ విషయాల్లో కూడా మన పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా మన యొక్క వైఖరి ఉన్నది, మనం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాము, లేకపోతే ఈ కాలంలో ముందుకు వెళ్తూ ఉన్నామనే ప్రశ్న వేసుకోవాల్సిన సందర్భాలు కొన్ని మనము ఈ సమయంలో ధ్యానం చేయాలని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, లూకా సువార్త 7వ అధ్యాయము 36, 37 వచనాలు మనం గమనించినట్లయితే, లూకా సువార్త 7వ అధ్యాయము 36, 37 వచనాలు. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలను తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఇందును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను అని మాట మనం చూస్తున్నాం. రెగ్యులర్గా మనం చదివిన లేఖన భాగాలు ఇవన్నీ కూడా అనేక పరిస్థితులు మనం చదువుతూ ఉండేటప్పుడు ఈ యొక్క ప్రతి సందర్భంలో కూడా ఆ ప్రభువారు యొక్క పరిస్థితుల్ని తెలియజేస్తున్న క్రమంలో అక్కడ ఉంటున్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో కూడా మనం గమనించినప్పుడు ఈ లేఖన భాగంలో 36 నుంచి దాదాపుగా 50 వరకు ఉన్న ఈ లేఖన భాగాన్ని గమనించినట్లయితే ప్రభువారు, అలాగనే పరిసయ్యుడు, పాపాత్ములైన ఒక స్త్రీ, ఈ 3 క్యారెక్టర్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మామూలుగా ప్రభువారి యొక్క పరిచర్యలో పరిసయ్యుడు ఒకడు ప్రభువారిని విందుకు పిలిచినట్టుగా భోజనం చేయవాలని ఆయన అడగగా ఆ ఇంటికి వెళ్ళి భోజనం పరిస్థితులు కూర్చున్నప్పుడు పాపాత్ములైన స్త్రీ అక్కడికి రావడం, అక్కడ ప్రభువారి యొక్క పాదం దగ్గర ఆ బిడ్డ యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల ఈ 2 మార్గాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి పరిసయ్యుని ఆలోచన, రెండోది పాపాత్మురాలైన స్త్రీ యొక్క వైఖరి. ఈ 2 మనం ఇక్కడ ఆలోచన చేయవలసిన వ్యక్తిత్వాలుగా మన ముందు ఉంచబడ్డాయి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళ నిజమే, ఒకటి పరిసయ్యుడు, 2 పాపాత్మురాలు. ఈ పరిసయ్యుడు అనుకుంటున్నాడు, ఈయన ఇక్కడికి వచ్చారు, నిజంగా ఈ పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పాపాత్మురాలు, నేనైతే నీతిమంతుడును అని చెప్పి ఆ వ్యక్తిత్వాన్ని చూడగానే తనకు తాను అనేక విషయాలను తన మనసులోనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. మాట్లాడుతున్న సందర్భంలో ఈమె పాపాత్మురాలు, నేనైతే నీతిమంతుడిని, ఈమె ఎక్కడికి ఎందుకు వచ్చింది, ఈయన పాద సన్నిధికి వచ్చింది, ఈయన నిజంగా అయితే ఈమె పాపాత్మురాలని ఎరగాల కదా, దగ్గరకు రానివ్వకూడదు కదని చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలు.
చాలా ప్రశ్నలు అనే మాటను చూస్తున్నాం. అటువంటి సందర్భంలో ఈ లోకసువార్త 7వ అధ్యాయము 41వ వచనము మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. అది ఆ కంటిన్యూషన్ మనం చూస్తున్నాం 40 కూడా. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను వచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అవి నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి ఇట్లనే నన్ను మాటలు చూస్తున్నాం. ఇక్కడ ఆ యొక్క పరిస్థితులు, ఆ సందేహాలు అవన్నీ ఉన్న తరుణంలో ప్రభువారు మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక 2 రుణస్థులు ఉన్నారు. ఒకరేమో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 500 దేనారములు, వారిలో ఒకరు 500 దేనారములు, మరొకరు 50 దేనారములు అచ్చి ఉండిరి, అప్పుగా ఉన్నారు. ఆ యొక్క రుణము మాఫీ అయ్యింది లేదా అది క్షమించబడ్డాయి అనే పరిస్థితి ఆలోచించినప్పుడు వీరిలో ఎవరు ఎక్కువ ప్రేమించబడ్డారు అనే ఆ పరిస్థితిని ప్రభువారు అక్కడ గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి చెప్తున్నారు, ఎవరైతే ఎక్కువగా అప్పు ఉన్నారో వారే ఎక్కువగా క్షమించబడ్డారు లేదా వారే ఎక్కువగా ప్రేమిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఈ మాట మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళను. 2 రుణస్థులే, 2 కూడా అప్పు ఉన్నవారే. ఎవరైతే ఎక్కువగా అప్పు ఉన్నారో వారు ఇంకా ఎక్కువగా క్షమించబడ్డారు. ఎక్కువ క్షమించబడిన వారు ఎక్కువగా ప్రేమించబడతారు లేదా వారికి జరిగిన మేలును బట్టి వారు ప్రేమిస్తారు. అంతేకాకుండా వారు ఎక్కువగా ప్రేమించబడ్డారు అనే విషయాన్ని కూడా ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ఆలోచనను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు గుర్తు చేసుకున్నాం. 2 రుణస్థులే, కానీ 2 రుణస్థులే. ఎక్కువ ఎవరైతే అప్పుగా ఉన్నారో, అప్పును కలిగి ఉన్నారో వారు, అలాగే తక్కువ కలిగి ఉన్నవారు ఉన్నారు. 2 వారి ముందుకు వచ్చేటప్పుడు వారు క్షమించబడ్డారు. క్షమించబడిన తర్వాత ఎవరి యొక్క ఆ యొక్క పరిమాణం ఎక్కువగా ఉన్నదో వారు ఎక్కువగా క్షమించబడినట్టుగా, తిరిగి వారు ఎక్కువగా ప్రేమించబడుతున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒకరేమో ప్రభువుని పిలిచారు, కానీ అక్కడ వారి యొక్క హృదయంలో అనేకమైన క్వశ్చన్స్. నేను నీతిమంతుడును, ఫలాని వారి యొక్క పరిస్థితి ఇది, కాబట్టి వారి పాపాత్ములు, వారు ఎందుకు వచ్చారు అనే మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. ఆ స్త్రీ గురించి చెప్పినప్పుడు ఇక్కడ కూడా గమనించినట్లయితే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దుకున్నట్టు మానలేదు. నీవు నూనెతో నా తల అంతా లేదు, కానీ ఈమె నా పాదములకు అతర పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెము క్షమించబడినో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పాను. నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో నేను. 2 అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈమె పాపాత్మురాలు, వీరికి క్షమాపణ ఉండదు అనే పరిస్థితులు చూసేటప్పుడు ఆమె పాపాత్మురాలు అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధికి వచ్చింది, తను తగ్గించుకున్నది, ప్రభు పాద సన్నిధి దగ్గర విధేయత చూపించింది. అది ఆ యొక్క పరిస్థితుల్లో ఎక్కడ ఎంచబడుతుంది. ఈమె నన్ను తన కన్నీళ్లతో నా పాదములు తుడిసింది, ఈమె నన్ను తన యొక్క నా పాదములను ముద్దు పెట్టుకున్నది, ఈమె నన్ను అత్తరుతో పోసింది అని చెప్పి ఆమె తగ్గించుకునే విధానం అంతటిని కూడా ఆ పరిచయానికి చెప్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. 2 రుణస్థులే. ఒకరేమో తన యొక్క హృదయంలో వారికి ఉన్న పరిస్థితులను బట్టి తగ్గించుకోని పరిస్థితులు, కానీ ఇంకొకరు నేను పూర్తిగా పాపిని అయినప్పటికీ కూడా పాపికి ఆశ్రయస్థానము ప్రభు యొక్క పాద సన్నిధి. అక్కడ ఆయన దగ్గర వేడుకోవడమే, ఆయన దగ్గర నుంచి విడుదల పొందడమే.
ఈ రెండింటిని చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఇద్దరు రుణస్థులే, కానీ ఇద్దరు క్షమించబడ్డారు. కానీ రెండు వ్యక్తిత్వాలు అక్కడ చాలా పాఠాన్ని మన జీవితాలకు చూపిస్తూ ఉన్నాయి. ఈ ఇద్దరిలో మనం ఎవరము, లేదా వ్యక్తిగతంగా ఆలోచించాలంటే ఈ ఇద్దరిలో నేనెవరని. ఇప్పటికీ కూడా మన జీవితాల్లో ఆత్మీయ విషయాల్లో మనము ఆ ఇద్దరము రుణస్థులమే. ఆయన కృపను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి ఎంతైనా రుణస్థులం మనం. అనుదిన కృపను బట్టి, అనుదిన నడిపింపును బట్టి, ఆయన మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నిత్యము నిత్యము అనునిత్యము ఆయన నామానికి మనం రుణస్థులుగా ఉన్నాము. ఆయన రుణస్థులుగా ఉన్నాం. నిజంగా మన కొరకు ఆయన ప్రాణాన్ని ప్రతిగా ఆయన అప్పగించాడు. అదే మనల్ని మన శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు, మానవాళి శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు. రుణస్థులంగా ఉన్నాము. ఈ రుణస్థులుగా ఉండేటప్పుడు రెండు క్యారెక్టర్ వ్యక్తిత్వాలు అనేవి ఆ పాద సన్నిధికి వచ్చేటప్పుడు అవి అక్కడవే కాదు, కానీ ఇప్పటికీ కొనసాగించబడుతున్న రెండు వ్యక్తిత్వాలు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒకటి, ఇప్పటికీ తమలో తాము నీతిమంతులు అనుకుని ఇప్పటికీ కూడా తగ్గించుకోకుండా ఇప్పటికీ కూడా వారు నీతిమంతులు, వారు పాపాత్ములు, వీరని తీర్పు తీర్చే విధానంలో మానవుని యొక్క విశ్వాసుల యొక్క వైఖరి అనేది కొనసాగించబడుతూ ఉంది. ఇద్దరు రుణస్థులే. ఇక్కడ ఉంటున్న మనం అందరం కూడా రుణస్థులమే. ఇక్కడ ఉంటున్న మన వైఖరి అంతా కూడా ఈ ఇద్దరును పోలిన ఉన్న వైఖరి. ఆమె తన యొక్క నూనె మనం చూస్తూ ఉన్నాం అక్కడ, తన పాదములు ముద్దు పెట్టుకుంది, తన పాదములు కడిగింది. అవన్నిటిని చూస్తున్నావు. నీవు నన్ను అసలు ఆ విధానంలో వచ్చినప్పుడు విధేయత లేదు, సరి అయిన రిసీవింగ్ లేదు. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఈ ఇద్దరిలో నేనెవరిని, ఇది ఈ శ్రేష్టమైన సమయంలో ఆలోచించవలసిన సందర్భంగా ఈ మాటని గుర్తు. ఇద్దరు రుణస్థలే, నేనెవరిని. అక్కడ మనకు ఒక కంప్లీట్మైన సొల్యూషన్ దొరుకుతుంది. ఎవరు ఎక్కువగా క్షమించబడ్డారో వారు ఎక్కువగా ప్రేమించబడ్డారు. అంతేకాదు కానీ వారే ఎక్కువగా ప్రభుని ఇష్టపడతారు. శ్రేష్టమైన సమయంలో ఈ దినంలో మేము ఈ విధంగా మన వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు చాలాసార్లు మన వ్యక్తిగతంగా మనకున్న ప్రశ్నలు ఏంటంటే, నేను బహుపాపిని, లేకపోతే నాకు చాలా బర్డెన్స్ ఉన్నాయి, నాకు అనేక విషయాల్లో నేను దేవుని సన్నిధికి రాలేని అనర్హతలు నాకు ఉన్నాయి అనుకుంటున్నాం. వాటన్నిటిని ప్రభువు పాద సన్నిధికి తీసుకువచ్చి వదిలిపెడితే క్షమించబడిన వారంగా ప్రేమించబడుతున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లేకపోతే ఇంకా తగ్గింపు లేని విధానంలో, సరి అయిన అవగాహన లేని విధానంలో, పరిసయ్యని ఆలోచన చేత మన క్యారెక్టర్ అనేది ఎంచబడుతుంది. కనీసం నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా, కనీసం నువ్వు నన్ను కూర్చోమన్నావా, కనీసం నాకు ఆ పరిచర్య అనేది చేసావా. ఈ పాపాత్ములైన స్త్రీ ఆ విధంగా నన్ను చేసి ఆమె ఎక్కువగా ప్రేమించబడింది, ఆమె ఎక్కువగా క్షమించబడింది అనే విషయాన్ని ఇక్కడ మనకు దేవుని లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఇద్దరిలో నేనెవరిని. నిజంగా మన యొక్క వ్యక్తిత్వము ఆయన సన్నిధిలో ఉదయకాలంలో ప్రశ్నించబడుతుంది. ఆ ఇద్దరిలో మీరెవరు. ఇప్పటికీ కూడా అంటే వ్యక్తిగతంగా మనల్ని మనమే సమీక్షించుకుంటే, మనల్ని మనము ఆలోచన చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి క్యారెక్టర్ కూడా, ప్రతి ఒక్క వ్యక్తిత్వాన్ని కూడా ఆలోచన చేసినప్పుడు ఆ వ్యక్తిత్వము మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. నీవెవరు, వీరు ఇలాగ ఉన్నారు, వాట్ అబౌట్ యూ అనే మాటని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇద్దరు రుణస్థలే, కానీ అందులో మనమెవరము. చాలాసార్లు మనం ఈ గవర్నమెంట్ లేకపోతే ప్రభుత్వాలు వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ అన్నిటిని గురించి ఆలోచించినప్పుడు, గతాల్లో రుణమాఫీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చాలా మంది లక్షలు దాటి వారి రుణాలు చేసేటప్పుడు ఇవి ఒకేసారి అకస్మాత్తుగా ఆ మాఫీ అయ్యింది అనే ఆ పరిస్థితికి వచ్చేసరికి ఎంతో సంతోషించారు.
ఎవరి రుణములు ఎక్కువగా క్షమించబడ్డాయో వారు ఎక్కువగా ప్రేమించబడ్డారు. ఆ పాలకుల్ని వారు ఎక్కువగా ప్రేమించి మరలా వారు తిరిగి పాలన చేయడానికి వారికి అధికారం కట్టబెట్టిన పరిస్థితులను మనం గతంలో చూస్తూ ఉన్నాం. మనం ఎవరమి? ఇద్దరు రుణస్థలే, అందులో నీవెవరు అనే మాటను, ఈ ప్రశ్నను వేసుకుంటే మన వ్యక్తిత్వాలు అనేవి ఆయన వైపు త్రిప్పబడతాయి. మన జీవన విధానం అనేది ఆయన వైపు తిప్పబడి ఆయన మాదిరిని కలిగి ఉండేటట్టుగా మార్చుకునే పరిస్థితులను మనం గ్రహించవచ్చు. ప్రియమైన దేవుని వాళ్ళ ఈ విధంగా మనం చూసినప్పుడు నేనెవరిని అనే మాటను, ఆ ప్రశ్నను హృదయంలోకి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, తీసుకురావాల్సిందిగా ఈ సందర్భాలు నేను గుర్తు చేస్తున్నాను. మరొక సందర్భాన్ని మీ యొక్క గమనంలోకి లేదా ఆలోచనలోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళ లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అవును, మన యొక్క అనేక రెగ్యులర్ లైఫ్లో లేకపోతే సేవకుల యొక్క ఉపదేశాలలో అనేక మార్లు దీని గురించి మనం ఆలోచన చేసి ఉంటాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. మొదటి సందర్భంలో ఇద్దరు రుణస్థులే. ఒక వ్యక్తి యొక్క ఆలోచన, ఇంకొకరుగా ఉన్న వారి యొక్క జీవన విధానము, తగ్గింపు విధానము, అందులో మనం ఎవరము. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుడుకు తన పొలంలోకి వాడిని పంపెను. వాడు పందులను తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి యొద్దకు, ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు చిన్న కుమారుని వైఖరిని మనం చూసాం. అలాగే ఇదే సందర్భంలో పెద్ద కుమారుని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 29వ వచనం నుంచి మనం చదువుదాం. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడను ఒక మేకపిల్ల అయినా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితు అని చెప్పి తిని. అక్కడ ఉన్న ఇవన్నీ గమనించి ఇవన్నిటిని తిలకిస్తున్న ఆ పెద్ద కుమారుని యొక్క వైఖరిని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2 కుమారులు. 2 కుమారులో చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తిని తీసుకున్నాడు, దూరదేశంకు వెళ్ళిపోయాడు. మొత్తం ఆ యొక్క ఆస్తి అంతటిని పాడు చేశాడు, సర్వస్వాన్ని కోల్పోయాడు. సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత ఆ యొక్క తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి బ్రతకడానికి, నా తండ్రి యొద్దకు కూలి వద్దగానే నేను ఉంటానని చెప్పి ఆయన భావించుకొని తిరిగి రావాలని పశ్చాత్తాపం తిరిగి రావడం. ఆ పశ్చాత్తాపంతో వచ్చిన ఆ కుమారుణ్ణి తండ్రి గ్రాండ్గా వెల్కమ్ చేసి ఆహ్వానించడం, చేర్చుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే పెద్ద కుమారుడి విషయంలో కూడా చూసినప్పుడు ఇవన్నీ గమనిస్తూ క్షమించలేని వాడిగా, తండ్రి ప్రేమను గుర్తించలేని వాడిగా, విందులో పాలు పంపులు లేని వాడిగా బయట ఉండడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. 2 కుమారులే. 2 వ్యక్తిత్వాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2 కుమారులే. అందరం కూడా ఈ యొక్క ఆలోచనలు చేసేటప్పుడు తండ్రి ఉద్దేశాన్ని ఎరిగిన వారంగా, తండ్రి చిత్తాన్ని తెలుసుకున్న వారంగా, ఏదైతే తండ్రికి సంతోషమో ఆ సంతోషాన్ని గుర్తించిన వారంగా, ఒకరేమో అసూయపడటము లేకపోతే ఆ విషయాలను గ్రహింపులోకి తీసుకురాకుండా, గ్రహించకుండా మాట్లాడుతున్న వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉన్నాము. మరొకరి వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉన్నాం. సర్వస్వాన్ని కోల్పోయి దిక్కు ప్రభువే లేకపోతే నా తండ్రి అని చెప్పి తిరిగి రావడం అనే విషయాన్ని
ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. ఇద్దరు కుమారులే కానీ మనం చూస్తూ ఉన్నాం అందులో నేనెవరని. ఈ వ్యక్తిత్వాలు ఇప్పటికీ కూడా దేవుని సన్నిధి కొరకే ఆసక్తితో ఎదురు చూస్తున్న వ్యక్తిత్వాలు. అలాగే దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించని పెద్ద కుమారుని పోలిన వ్యక్తిత్వాలను ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారు, శ్రేష్టమైన సమయంలో చాలా విధానంలో మనముగానే మన యొక్క సంఘ పరిస్థితులు, మన యొక్క కుటుంబ పరిస్థితులు, మన యొక్క విశ్వాసపు సరిహద్దులను ఏర్పాటు చేసుకొని మనము దీవించబడితే చాలు, మనము ఆశీర్వదించబడితే చాలు, ఇంకొకరి కోసం మనము ఎందుకు ఈ రిస్క్ తీసుకోవడం, ఇంకొకరి కోసం మనం ఎందుకు ఈ బాధ్యతలు చేపట్టడం, ఇంకొకరి కోసం మనం ఎందుకు ఈ విధంగా ఆలోచించడం అని ఆలోచించుకుంటున్న పెద్ద కుమారుని పోలిన వ్యక్తిత్వాలు ఎప్పటికీ కొనసాగించబడుతున్నాయి మనలో. ఒకవైపు పొలములు చూసినప్పుడు, ఒకవైపు బయట పరిస్థితులను గమనించినప్పుడు ఇప్పటికీ కూడా సరి అయిన గమ్యస్థానము చేరకుండా ఆ లోకములో ప్రయాణాన్ని కొనసాగిస్తూ సమస్తాన్ని కోల్పోయి తెలియక అటు ఇటు తిరుగుతూ విశ్రాంతి లేక నెమ్మది లేక వారి జీవితాలను మధ్యలోనే ఆపేసుకుంటున్న చిన్న కుమారుని పోలిన క్యారెక్టర్స్ను, వ్యక్తిత్వాలు మన చుట్టే తిరుగుతూ ఉన్నాయి. వారి కొరకు తండ్రి యొక్క వైఖరిని మనం చూస్తున్నాం. అటువంటి మనసున్న తండ్రి వైఖరిని గుర్తించలేని సంఘాలుగా, గుర్తించలేని సమూహాలుగా, గుర్తించలేని వ్యక్తిత్వాలుగా ఇప్పటికీ కూడా మనం వెళ్తున్నాం. ఇద్దరు కుమారులే. ఈ పరిస్థితుల్లో నేనెవరిని? నిజంగా ఇది దినం మనం నేను మిషన్ ఫీల్డ్లో ఉన్నాను. బహుశా ఆ యొక్క సిగ్నల్స్ మీరు సరిగా వస్తున్నాయో లేదు నాకైతే తెలియదు. కానీ నిన్న ఈ రోజు కూడా మేము ఈ కొండ ప్రాంతాల్లో దాదాపు 60 మంది ఆసక్తి కలిగిన యువకులు మరలా మిషనరీస్గా వెళ్ళడానికి, సెలెక్ట్ అవ్వడానికి, ఎంపిక చేయబడడానికి క్యాంపుకు వచ్చారు. వారి మధ్య మేము ఉన్నాం. నిన్నటి నుంచి ఈ రోజు కూడా కొంతమందిని ఇంటర్వ్యూ చేసి ఈ విధంగా వారి ప్రజల మధ్యకు పంపించడానికి ఇక్కడ ఈ క్యాంపు జరుగుతూ ఉంది. అడుగుతూ ఉన్నాం, మీరెందుకు ఈ సేవకు వచ్చారు? మీరెందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? ఇప్పటికీ యవనస్తులుగా ఉన్నవారు చాలా మంది కూడా వారి జీవితాల్లో సరైన గమ్యస్థానం లేకుండా వారి జీవితాలను అన్నిటిని, సర్వస్వాన్ని కోల్పోయి ఎక్కడ ఆశ్రయము దొరుకుతుందో అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఆలోచించిన వార్లంగా, తండ్రి చిత్తము నెరవేర్చే వార్లంగా, తండ్రి అభిష్టాన్ని గుర్తించిన వార్లంగా మేము మా యొక్క ప్రజల్లో ఉన్న యవనస్తులు, లేకపోతే అందరూ కూడా ప్రభువుని ఎరగడానికి, ప్రభు సువార్తను ప్రకటించడానికి మేము వెళ్తున్నామని చెప్పి వారు చెబుతున్న సాక్ష్యాలను అవన్నిటి కూడా మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, ఇందులో నేను ఎవరిని? ఆ తండ్రి చిత్తం తెలుసుకున్న వారంగా, లేకపోతే ప్రతి విషయంలో కూడా తప్పిపోయిన వారిని, పాడైపోయిన వారిని, లేకపోతే పడిపోయిన వారిని లేవనెత్తే విషయంలో ఇక్కడ సిద్ధపరచబడిన ఈ 2 వ్యక్తిత్వాల్లో నేను ఎవరిని? మనం ఎవరము? ఏ పొజిషన్లో ఉన్నాము? మనం పొజిషన్లో ఉన్నామా లేకపోతే అపోజిషన్లో ఉన్నామా అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు ఈ విధంగా దర్శిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాట మనకు తెలియజేయబడుతుంది. పెద్ద కుమారుడు క్షమించలేని వాడుగా ఉన్నాడు, తండ్రి ప్రేమను గ్రహించిన వాడుగా ఉన్నాడు, విందులో పాలు పంపులు లేని వాడుగా ఉన్నాడు. ఆ పరిస్థితిని గుర్తించి దూరంగా జరుగుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇది నేటి దినాల్లో ఆత్మల భారం లేకపోతే ప్రార్థన బాధ్యత గుర్తించక అవసరత కలిగిన వారి కొరకే ప్రార్థనకు దూరంగా ఉండే వ్యక్తిత్వాలను, సమూహాలను సూచిస్తున్న పరిస్థితి. మేము మా పరిస్థితులు, మా సంఘ పరిస్థితులు అనే ఆలోచన చేసే వారి యొక్క పరిస్థితి ఈ వ్యక్తిత్వాన్ని సూచించే వారిలో ఉన్నాయి అనే మాట జ్ఞాపకం చేసుకుందాం. బయట ఎంతో అవసరత ఉన్నది,
బయట ఎంతో మంది తప్పిపోయిన మార్గాల్లో ఉన్నారు, పడిపోయిన మార్గాల్లో ఉన్నారు. ఎలా ఆశ్రయము దొరుకుతుంది, ఎలా మేము క్షమించబడతాము, దేవుడు మమ్మల్ని కూడా ప్రేమించే దేవుడు కదని చెప్పి ఆశతో ఆసక్తితో బయట లోకం చూస్తుంది. వారికి సువార్తను ప్రకటిస్తే, వారికి సువార్త తీసుకువెళ్తే క్షమించబడడానికి, ప్రేమించబడడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరిలో మనం ఎవరమి, మన వ్యక్తిత్వం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల ఇద్దరు రుణస్థలే, ఎవరు ఎక్కువగా ప్రేమించబడ్డారు? ఇద్దరు కుమారులే, ఎవరు ఆ కుమారుల్లో ఎవరు అంగీకరించబడ్డారు, ఎవరు తృణీకరించబడ్డారు? మనమందరం కూడా దేవుని బిడ్డలమే. వ్యక్తిత్వంతో ఆలోచించినప్పుడు మన వ్యక్తిత్వాలను ఏ పరిస్థితులను పోలి ఉన్నాయి? ఇద్దరు కుమారులే, ఇద్దరు రుణస్థులే. ఎవరు ఎక్కువగా ఏ రుణములు క్షమించబడ్డాయో వారు ప్రేమించబడ్డారు. ఎవరు ఎక్కువగా ఈ లోకం నుంచి తిరిగి అన్ని కోల్పోయారో, సమస్తాన్ని కోల్పోయారో, ఆ యొక్క ఆశ్రయాన్ని కోల్పోయారో, చివరిగా వచ్చి ఆ ప్రభు దగ్గరకు లేదా తండ్రి దగ్గరికి వస్తే వారు అంగీకరించబడుతున్నారు. అక్కడే ఉండి అన్ని చూస్తూ అన్ని గమనిస్తున్న వ్యక్తిత్వాలు ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి శ్రేష్టమైన సమయంలో ప్రియమైన వారులారా, ఈ ఇద్దరిలో నేనెవరిని? ఈ ఇద్దరు రుణస్థుల్లో నేనెవరిని? ఈ ఇద్దరు కుమారుల్లో నేనెవరిని? హూయామాయ్ అనే మాటను, ఆ ప్రశ్నను, ఈ మాటను నేను గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళ. మరొక సందర్భం కూడా ఇలా లేఖన భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనము ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ప్రియమైన వాళ్ళ, ఇటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎవరు, మన బాధ్యతలు ఏంటి, మన పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. నిజమే, మనం ఎవరిమి, ఏ పొజిషన్లో ఉన్నాము, ఏ ఆలోచనలో కొనసాగుతూ ఉన్నాము. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, 18వ అధ్యాయం 10వ వచనం, ప్రార్థన చేయుటికే ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు తామే, ఎక్కడ మనం ఇంకా 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయముకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషులను వలనైనను ఈ సొంకర వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సొంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడినని తన ఇంటికి వెళ్ళిన వారితో వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఇద్దరు ప్రార్థనా పరులే, ఇద్దరు ప్రార్థనా పరులే. ఈ ప్రార్థనలో ఒకరు తన ప్రార్థనలో కొనసాగిస్తున్నాడు, నేను దొంగను కాను, నేను అన్యాయస్తుడిని కాను, నేను వ్యభిచారిని కాను, నేను లంచగొండిని కాను అని తనకు తానే తన వ్యక్తిత్వాన్ని సమర్థించుకుంటూ ఆయన చేస్తున్న ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. వారిగా ఉండనందుకు నీకు స్తోత్రము, వీరిగా ఉండనందుకు నీకు స్తోత్రము అని చెప్పి, నేను వాళ్ళగా వీళ్ళ కాకుండా తృణీకరించేవాడిని కాకుండా నేను ఈ విధంగా నా వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్తున్నాననే ఒక ప్రార్థన వ్యక్తిత్వాన్ని మన ముందు ఉంచబడుతుంది. పరిసయ్యుని ప్రార్థన చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం, నేను వారిలో ఉండనందుకు, నేను వీరిలో లేను, ఇదిగో నేను ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం నాది. ఆ ప్రార్థన జీవితంలో ఆ వ్యక్తిత్వాలు కనబడుతూ ఉంటాయి. మరొక ప్రార్థన చూసినట్లయితే ఆ ప్రార్థనలో 13, 14 వచనం చూసినప్పుడు, సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. 2 ప్రార్థనలు, ఇద్దరు ప్రార్థన పరులే.
ఎవరి ప్రార్థన అంగీకరించబడిందో, ఎవరు వ్యక్తిత్వము అంగీకరించబడిందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన చాలాసార్లు ఈ విషయాల్లో మనం ఆలోచన చేసేటప్పుడు చాలా మటుకు హృదయముతో సంబంధించబడిన ప్రార్థన చేయలేక ఆ మూలుగులను లేకపోతే విజ్ఞాపనలను లక్ష్య పెడుతున్న దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఇద్దరిలో మనం ఎవరమి? ఈ రెండు ఇక్కడ చూస్తున్నాం. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, 10వ వంతు ఇస్తూ ఉన్నాను, ఇచ్చే విషయంలో కానీ పెట్టే విషయంలో కానీ నాకు మించిన వారు లేరనే వ్యక్తిత్వాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క జీవితాన్ని గ్రహించి అయ్యా అని చెప్పి ఆయన వైపు చూడటానికి భయపడుతున్న వ్యక్తిత్వాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కూడా దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. వీరిద్దరిలో మనం ఎవరం? ఈ క్యారెక్టర్ మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇద్దరు ప్రార్థనా పరులే. ఈ లోకంలో 2 ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గం. ఒకటి విశ్వాస మార్గము, 2 అవిశ్వాస మార్గం. ఒకటి ఆయన్ని చేర్చుకునేది, ఆయన్ని సంప్రదించేది, ఆయన ఆశ్రయము కోరేది. మరొకటి వారి జీవితాలను హెచ్చించుకునేది, వారి జీవితాల్లో తగ్గింపు లేనివి, వారి జీవితాల్లో ఇంకా తాము హెచ్చించుకునే విధానములు కొనసాగుతూ ఉన్నవి. ఇద్దరు రుణస్థులే. అందులో మనం ఎవరం? ఇద్దరు కుమారులే. అందులో మనం ఎవరం? ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఇక్కడ కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇద్దరు ప్రేయర్ వారియర్స్. కానీ అందులో మనం ఎవరం? ఏమి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం? ప్రార్థనలో మనము ఆలోచించుకుని ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఏమి నేర్చుకుంటున్నాము, ఏమి మనం కొనసాగుతూ ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాటలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. ఇందులో నేనెవరు అనే మాటను, ఆ సందర్భాన్ని ఇంతవరకు కూడా మనం ఆలోచన చేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో నీవెవరు, అందులో నేనెవరు, నా పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న పొజిషనా లేదా దానికి అపోజిషనా? ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో ఒక్కసారి బయట పరిస్థితులను చూసి అక్కడ ఉన్న అన్ని విషయాలను అవగాహన చేసుకొని దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క కృపను బట్టి బలపరచబడిన మనము, ఆదరించబడిన మనము, ఆశీర్వదించబడిన మనము ఇప్పుడు దేని నిమిత్తమై బాధ్యత కలిగిన వారంగా ఉన్నాము అది గ్రహించవలసిన వారముగా ఆ ఇద్దరిలో నేనెవరు అనే మాటను ఆలోచించుకునే వారంగా ప్రభు సన్నిధిని సమీపించాలని ఈ శ్రేష్టమైన సమయంలో మాటను గుర్తు చేసుకున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళ, ఆ ఇద్దరిలో నేనెవరు? ఇద్దరు రుణస్థులే. మన వైఖరి ఏంటి? ఇద్దరు కుమారులే. అందులో మన యొక్క వైఖరి ఏంటి? ఇప్పటికీ కూడా వ్యక్తిత్వాలను మనం సమర్థించుకుంటూ మనకు మనమే తగ్గింపు లేని విధానంలో ముందుకు కొనసాగుతున్నాం. దేవుని ఉద్దేశాలను గ్రహించలేకపోతున్నాం. ఉన్నతమైన దేవుని ఉద్దేశాలను గ్రహించాలని శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. దేవుని మాటలు మనతోనే మాట్లాడుతూ ఉన్నాయి. నిజంగా ఈ ఇద్దరిలో నేనెవరు? నిజంగా ఈ ప్రార్థన పనుల్లో నేనెవరు? నా పొజిషన్ ఏంటి? నా ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది అనే యోచించుకున్న వాళ్ళంగా ఉండాలని ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళ, మరొక మాట నేను గుర్తు చేస్తున్నాను. లూకా సువార్త 25వ అధ్యాయము 39వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళ, 23వ అధ్యాయము లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనాన్ని ఇక్కడ మనం అనేక మార్లు చదువుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే,
మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని చెప్పెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇద్దరు దొంగలు, ఇక్కడ మనం చూస్తున్నాం. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకునము, మమ్మును కూడా రక్షించుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండవ దొంగ మనం గద్దించి, నేను అదే శిక్ష విధిలో ఉన్నాము కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఇద్దరము కూడా నేరము చేసి ఉన్నాము, ఆ నేరమునకు తగిన శిక్ష ఇది. కానీ ఆయన యందు ఏ నేరము లేదు. మనము చేసిన వాటికి ఫలం పొందుతున్నాం, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అని మాట చూస్తున్నాం. ఇద్దరు దొంగలే. ఒకరు ప్రభువును దూషించిన వారు, ఒకడు ఆయనను గ్రహించిన వాడు. ప్రియమైన దేవుని వారు, శ్రేష్టమైన సమయంలో ఇప్పటికీ కూడా అనేక విషయాల్లో సవాల్ చేయబడుతూ ఉన్నాం. ఆయన ప్రభువే కదా, లేకపోతే ఆయన సర్వశక్తులమైన దేవుడే కదా, మన విషయాల్లో ఈ విధంగా మనకెందుకు జరుగుతూ ఉన్నది? ప్రభువా, నిజంగా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నీవు నా ఎడల నీ కృపను ఎన్నటికీ చూపించవా? 77వ కీర్తనలో ఒక కీర్తనకారుడి యొక్క ఆ యొక్క హృదయ వేదనని, లేకపోతే ఆ పరిస్థితులను మీ యొక్క ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని మాటలు నేను చూపించాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ గమనించినట్లయితే, ప్రభు అందుకు నేను ఎలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణహస్తం మార్పొందును అనుకున్నట్టుకు నాకు కలిగిన శ్రమయే కారణము. ప్రభు నిత్యము నన్ను విడనాడున 77వ కీర్తనలో ఉన్న మాటలు మనం గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్ల ప్రభువు నిత్యము విడనాడున, ఆయన ఇక ఎన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, దేవుడు కటాక్షింప మానడా, ఆయన కోపించి వాత్సల్యత చూపుకొనునా, లేకపోతే నిజంగా ఆయన హస్తం నాకు లేకపోతే నాకు కలిగిన శ్రమయే దానికి కారణం. ప్రార్థిస్తే పిలిస్తే పలికే దేవుడు కదా, ఆయన కృపను అనుగ్రహించే దేవుడు కదా. కానీ ఇప్పుడు నాకు శ్రమ కలిగింది, ఇక ఆయన కృప నాకు రాదా? ఆయన కటాక్షంకు నేను అర్హుణ్ణి కాదా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా? ఇద్దరు దొంగలే. ఒకరు ఆయన గ్రహించిన వారు, ఇంకొకరు ఆయన్ని తృణీకరించేవారు, ప్రశ్నిస్తున్నవారు. మన జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచన చేయక, గ్రహించక తిరుగు ప్రశ్నలో చాలా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల ఆ సమయంలో ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. ఆ ఆలోచనలోనే, ఇటువంటి పరిస్థితుల్లోనే ఇద్దరు ఆ పరిస్థితులకు వేలాడదీయబడిన పరిస్థితులు చూస్తున్నప్పుడు వారు గ్రహించిన వారు, ఒకరేమో తెలుసుకున్నవారు, ఇంకొకరేమో తృణీకరించిన వారు. వారి జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఏమీ లేదు, ఏం చేశానా, నా పరిస్థితుల్లో నన్ను ఎలా, నా యొక్క గమనం ఎలా? నిజంగా చూస్తున్నా, నీవు క్రీస్తువా? నిన్ను రక్షించుకుంటావా? నిన్ను రక్షించి మమ్మల్ని కూడా రక్షించు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారు, ఈ శ్రేష్టమైన సమయంలో ఆయన యొక్క మార్గములో కొనసాగించడానికి, ఆయన యొక్క రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి, ఆయన చిత్తమును నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్న ఈ తరుణంలో ఆ చెప్పబడుతున్న పరిస్థితులను ఆలోచించిన వారమైతే, ఇందులో మనం ఎవరం, మన ఆలోచన ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటి అనే విషయాలను జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఇద్దరు రుణస్థులే, కానీ మన స్థానం ఎక్కడ? ఇద్దరు కుమారులే, కానీ మనం ఏ పొజిషన్లో ఉన్నాము? ఇద్దరు ప్రార్థనా పరులే, మన ప్రార్థన ఎలా ఉన్నది? ఇద్దరు దొంగలే, మనం ఏ పరిస్థితిలో ఉన్నాము?
గ్రహించే వారంగా ఉన్నామా? అలా ఉన్నట్లయితే ప్రభువారి యొక్క ఆ ఉన్నతమైన ప్రణాళికను మన జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడాలో అది గ్రహించగలుగుతాం. అది గ్రహించగలిగితే అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రభువు పాద సన్నిధికి వస్తాం, క్షమించబడతాం, క్షమించబడతాం, ప్రేమించబడతాం. ప్రభువు పాద సన్నిధికి వస్తాం. ఎంతగా మనము దూరమైన ఆయన సన్నిధికి వస్తే అంతగా చేర్చబడతాము, అంతగా మనం ఆదరించబడతాం. ఎంతటి పరిస్థితులు తేడాగా ఉన్నా తనను తాను తగ్గించుకున్న వారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన వైపు చూసి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడే ప్రార్థన అవుతుంది. ఏ పరిస్థితుల్లో దూరమైనా, ఎంతటి శిక్షకు పాలైనా సరే ఆ సమయంలో ఆయన గ్రహించితే ఆ శిక్ష మనము పొందినప్పటికీ కూడా తగిన ఫలము తగిన రీతిగా పొందుతాము అనే విషయాన్ని ఈ 4 లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో నేనెవరని అనే మాటను ఈ ప్రశ్నగా వేసి ఈ సందర్భాలను చూపి రానున్న దినాల్లో కూడా నేనెవరిని, ఈ ఇద్దరిలో నేనెవరిని, దేవుడు ఈ 2 క్యారెక్టర్కి సంబంధించి నా యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా పొందుపరిచాడు, నేనెవరిని, నేను అనుసరించవలసిన మార్గం ఏంటి, నేను గ్రహించవలసిన పాఠం ఏంటి అనే విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పనిలో కానీ, ఆయన పరిచర్యలో కానీ, లేకపోతే ఆయనకి ఇష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండే విషయంలో కానీ మనం గ్రహించాలి. శ్రేష్టమైన సమయంలో ప్రియమైన దేవుని వాళ్ళ మాటలు నేను గుర్తు చేస్తున్నాను, ముగింపులోకి వస్తున్నాను. మనం ఎవరు? ఇద్దరు రుణస్థలే. ఎవరు ఎక్కువగా ప్రేమించబడ్డారు? ఇద్దరు కుమారులే. ఎవరు ఆదరించబడ్డారు? ఇద్దరు ప్రార్థనలు చేసిన వారే. ఎవరి ప్రార్థన అంగీకరించబడింది? ఇద్దరు దొంగలే. ఎవరు రక్షించబడ్డారు? ఎవరు క్షమించబడ్డారు? ఎవరు నిశ్చయత పొందారు? అందులో మనం ఎవరు? ప్రార్థన చేసుకుందాం ఈ శ్రేష్టమైన సమయంలో. ఈ దినాల్లో ఈ విషయాలు మనల్ని సవాలు చేస్తూ ఉన్నాయి. నిజంగా లోకము, పరలోకము, ఆత్మీయత లేకపోతే లోకపరమైన విధానము, ఇందులో మనం ఎక్కడ ఉన్నాం? నిజంగా మనల్ని మనము వివేచించుకున్నప్పుడు, మనల్ని మనము పరీక్షించుకున్నప్పుడు ఇందులో నేనెవరిని అనే మాటను ఒక్క ప్రశ్నను వేసుకుంటే ఇంకా ఉన్నతమైన రీతిలో ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని గ్రహించగలిగిన వారం అవుతాం. వ్యక్తిగతంగా దీవించబడతాం. ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉంటూ కూడా అనేకులని ఇప్పుడు పాడైపోయిన పరిస్థితుల్లో మార్గాలు తప్పిపోయి పాపకరమైన పరిస్థితులు చీకటిలో ఉన్న వారి వైపు చూడగలుగుతాం. ఆయన చిత్తాన్ని గ్రహించగలుగుతాం. అందుకని శ్రేష్టమైన సమయంలో వీరిద్దరిలో నేనెవరిని ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలోకి వెళ్ళి మనం ముందుకు వెళ్దాం. ఆయన ఉద్దేశాలు గ్రహిద్దాం. సిద్ధపరచబడిన ప్రతి విషయంలో కూడా ఒకటి నెగిటివ్ క్యారెక్టర్, ఇంకొకటి పాజిటివ్ క్యారెక్టర్, ఒకటి నెగిటివిటీ, ఇంకోటి పాజిటివిటీ. ఏ పరిస్థితుల్లో వచ్చినా మానవ ఆలోచనలకు సంబంధించి నెగిటివ్నే మనము యోచన చేస్తాం, నెగిటివ్ షేడ్నే మనము గమనిస్తాం. కానీ క్షమించే దేవుడు ఆయన, ప్రేమించే దేవుడు ఆయన. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ఇద్దరిలో నేనెవరిని, ఈ ఇద్దరిలో నేనెవరిని ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన నేను చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. శ్రేష్టమైన సమయంలో ప్రభు యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితంలో అక్కడ నిర్దేశించబడిన 2 వ్యక్తిత్వాలు కలిగిన పరిస్థితుల్లో ఈ ఇద్దరిలో నీవెవరు? ఇద్దరు రుణస్థలే. నీవెవరు? ఇద్దరు ఆయన బిడ్డలే, ఆయన కుమారులే. మనం ఎవరము? ఇద్దరు ప్రార్థనా పరులే. మనం ఎవరము? ఇద్దరు దొంగలే. ఇందులో నేనెవరు అని మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు తండ్రి.
మిమ్మల్ని కలిగిన వారంగా, మీ బాధ్యతలు కలిగిన వారంగా, మీ వాక్యము చేత ఉపదేశించబడిన వారమై ముందుకు సాగవలసిన పరిస్థితుల్లో మాతో మాట్లాడినందుకే, నాతో మాట్లాడినందుకే, నేనెవరు అనే ఆలోచన చేయడానికి కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇంతవరకు మమ్మల్ని బలపరిచినందుకు మేము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క నాయన ఈ మీటింగ్లో ఈ విధంగా వర్చువల్గా ఇన్వాల్వ్ అయిన, లాగిన్ అయిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నేనెవరు అనే మాటను నిత్యము మేము ప్రశ్న వేసుకుంటూ ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, మా ప్రియులందరినీ మీరు దర్శించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ గారు. ఇప్పటి వరకు నేనెవరిని అనే అంశం మీద చక్కని వర్తమానాన్ని అందించిన రెవరెండ్ కె పారాయణ నాయుడు గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మనం దేవుని అనుసరించే వారంగా ఉన్నామా లేక దేవుని తిరస్కరించే వారంగా ఉన్నామా? పరిసయుడు అలాగే పాపాత్మురాలైన స్త్రీ ఇద్దరు కూడా అప్పు పుచ్చుకున్న వారే, ఇద్దరు రుణస్థులే, ఇద్దరు కూడా క్షమించబడ్డారు. అయినా సరే పరిసయుడైతే పాపాత్మురాలైన స్త్రీ ఇంకా పాపి అని అనుకుంటూ ఉన్నాడు. ఈ ఇద్దరిలో మనం ఎవరుగా ఉన్నాం? అలాగే పెద్ద కుమారుడు తండ్రి ప్రేమ గుర్తించలేక ఉన్నాడు. తండ్రి సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా విందులో పాలు పంచుకొని లేకుండా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని గ్రహించలేని వైఖరి కలిగి ఉన్నాడు. చిన్న కుమారుడైతే తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు. ఇద్దరు కుమారుల్లో మనం ఎవరంగా ఉన్నాం? అలాగే పరిసయుడు సుంకరు ఇద్దరు కూడా ప్రార్థనా పరులు. పరిసయుడేమో తను తాను హెచ్చించుకుంటున్నాడు, సుంకరేమో తను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ ఇద్దరిలో మనం ఎవరుగా ఉన్నాం? అలాగే వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఇద్దరు క్రీస్తుకు సమాన దూరంలో ఉన్నారు. అయినప్పటికీ ఒకడేమో నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఇంకొకడేమో మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. ఒకడేమో ప్రభువుని దూషించాడు, ఒకడేమో ప్రభువుని గ్రహించి అంగీకరించాడు. ఇద్దరు దొంగలే. ఈ ఇద్దరిలో మనం ఎవరై ఉన్నాము? చక్కని వర్తమానాన్ని అందించిన అయ్యగారికి కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నాను. పాస్టర్ విజయ్ కుమార్ గారు. అయ్యగారు సిద్ధంగా లేనట్లయితే ప్రైజ్ లార్డ్ అమ్మా, చేస్తానమ్మా. చేయండి అయ్యగారు. అత్యంత కృపా కనికరములు కలిగిన పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలం తండ్రి, మరి రెవరెండ్ నాయుడు గారి ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశాన్ని బట్టి వందనాలు. అయ్యా, మీరు లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదని యేసయ్య మరి సువార్తల్లో ఎన్నో చోట్ల తండ్రి ఎంత ఘోర పాపనైనా క్షమించే విధానంలో తీర్పు అనేది లేదు, కానీ ప్రేమ ఉంది, దయ ఉంది, కనికరం ఉంది. అలాగే తండ్రి, వారు ఎంత తప్పు చేశారు, ఎంత తక్కువ అనేది కాదు, కానీ ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా పాపాన్ని వదులుకోవాలని ఆలోచిస్తున్నారని హృదయం ఎరిగిన వాడవు కనుక మా తండ్రి, మరి ఎన్నో సందర్భాలను మాకు అనుకూలంగా తీసుకొని వచ్చారు. మరి తండ్రి, ఈరోజు సంఘంలో ఉంటూ బైబిల్ పట్టుకొని మేము మా యొక్క సొంత ఆలోచనలో అతిశయపడేవారుగా ఉన్నందుకు ఈ యొక్క మాటలు ఎంతగానో అద్భుతంగా మాకు తండ్రి పరివర్తన కోసం ఉపయోగపడుతున్నాయి. మరి సిలువలో దొంగ మరణాన్ని సమీపించినప్పటికీ కూడా గ్రహింపు లేని హృదయం కలిగి ఉన్నాడు. సీమోను ఇంటికి ఆహ్వానించినప్పటికీ కూడా ఆయన హత్తుకొని సన్మానించలేనిటువంటి స్థితిలో ఉన్నాడు. మరి తండ్రి, ఎక్కువ రుణాలు ఇద్దరు కలిగినటువంటి ఆ స్టోరీలో కూడా ఒక వ్యక్తి విస్తారంగా అప్పు చేసి ఉన్నాడు. కొద్ది పాపాలు కూడా క్షమించబడ్డాయి. అయితే నేను మరి వారిద్దరి మధ్య వ్యత్యాసాలు చూస్తున్నాం. మరి వ్యత్యాసంతో మరి మా యొక్క సొంత ఆలోచనలతో మిమ్మల్ని వెంబడించడం అనేది అది అసాధ్యం కనుక మంచి పరివర్తన, మంచి గ్రహింపు కలిగి విస్తారంగా నిన్ను ప్రేమించి నేను మీరే సమస్తం చేస్తున్నారని ఒక గ్రహింపు కలిగిన హృదయంతో మేము పశ్చాత్తాపంతో, నీతితో, భక్తితో యథార్థంగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి మీరు ఇచ్చిన ఈ సందేశానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయాన్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. పరమ తండ్రి, మరి అద్భుతమైనటువంటి విషయాలను మేము చాలాసార్లు వాటిని చదువుకుంటూ ఉంటున్నాం, కానీ పర్యవేక్షణలో దాన్ని గమనించే విషయంలో మరి అదొక కథలుగా ఆలోచన చేశాము. కానీ మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది తండ్రి. అది ఏమైనా చేయగలదు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని మేము చూసుకుంటున్నాం. సిలువలో దొంగ అయితే ఇది మనకు తగినది అనే మాట గ్రహించగలిగాడు. అవునైనా
మనుషులుగా మేము మీకు ఎప్పుడు కూడా తగిన వారం కాదు. మరి దారి తప్పిన దినం నుంచి కూడా మీ ప్రేమ మమ్మల్ని వెంటాడుతూనే ఉంటున్నది. అనేక కార్యాలలో అనేక మరి తండ్రి కృపాతిశయాలు మమ్మల్ని క్షమించిన దేవుడు, ప్రేమించిన దేవుడు. మేము నష్టపడాలని కాదు కానీ దీవించబడాలని మా కొరకే ఎన్నో సిద్ధం చేసిన వాడు కనుక తండ్రి, మరి ఈ యొక్క ఉపదేశాన్ని మేము అనుసరించి మాలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్ని తప్పిదాలను సరిచేసుకొని మీ వైపు నడిచేటువంటి కృపను, ఆధిక్యతను మాకు దయచేయండి. అలాగే తండ్రి అయ్యగారి పరిచర్యను ప్రస్తుతం ఆయన ఎదుటి ఉంటున్న సిద్ధపడి ఉన్నటువంటి అనేక యవనస్తులను ఆ ప్రాంతాల్లో మరి తండ్రి వారు సిద్ధ మనసుతో వారు మరి తను సిద్ధం చేశారు, ప్రయాసపడుతున్నారు. అయ్యగారి పరిచర్య కావాల్సినటువంటి అనుకూలతలు, కావాల్సిన ఆర్థిక వనరులు మరి తండ్రి అలాగే మీ తోడు సహాయం అన్నిటినీ మీరు అనుగ్రహించి మరి తండ్రి ఆ యొక్క మిషనరీని అనగా ఆ ప్రయాణాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి మరి ఉదయకాలంలో మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన వీరులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి తండ్రి మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వారిని మా ప్రియ సహోదరి జీవనంద్ కుమార్ గారు, జేమ్స్ అయ్య గారు, మరి తండ్రి విజయ్ కుమారం గారు, అలాగే ఇంకా అనేక మంది మరి తండ్రి ఉన్నారు. మరి ఎవరైతే వెల్లడి చేయకున్నా వారి పరిస్థితుల మధ్య ఉన్నారో వారిని కూడా మీరు తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. ముఖ్యంగా తండ్రి మా యొక్క ప్రాంతంలో ఉన్న మేడం గారిని, రూపా మేడం గారి కుటుంబాన్ని, వారి యొక్క మనవరాళ్ళు, మనవలను, పిల్లలను తండ్రి ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి ఈ పరిచర్యను మా ముందుకు తీసుకొని వస్తున్న పెద్దలందరినీ కూడా పేరు పేరున దీవించండి. మరి తండ్రి ఉదయాన్నే మీ స్వరం విని మా లోపాలను, మా యొక్క అవసరాలను, మా పరిస్థితులను సరిచేసుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగించి మేము వినడానికి వినగల చెవును, గ్రహించడానికి హృదయం ఇస్తున్న దేవానికి వందనాలు. ఇంత మంచి శ్రేష్టమైన పాలు భాగ్యము మాకు మరి అనుగ్రహించి మనోహరమైనటువంటి ఈ స్థలం మా హృదయాలలో మీరు వసించి నేను మమ్మల్ని దిద్దుతున్న విధి విధానానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగల దేవా, మరి యొక్క సమయాన్ని మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు వేల కొలది కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరొకసారి తండ్రి మరి ప్రొసైడింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నీ బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి. ఎంతో చక్కగా ప్రసిద్ధ అమ్మగారు మరి తిరిగి అది రిపీట్ చేసి నాయన మరి ఎంతో చక్కని మాటలతో మరి ఝాన్సీ గుడిపాటి గారు, జాన్సన్ గారు, ఇంకా తండ్రి ముందర అనేక మంది ఉన్నటువంటి మరి ఉన్నవారిని కూడా ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే మరి మీ పరిచర్యలో ముందు నిలబడి ఆసక్తిగా మరి తండ్రి సమయస్ఫూర్తిగా ప్రవర్తన విధానంతో ఉన్నటువంటి మరి తండ్రి నడిపించే విధానంలో నిలబడినటువంటి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా తండ్రి మా అందరికీ కూడా ఈ మాటలు దీవెనకరంగా ఉదయకాలం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిచేసుకుంటూ ఈ దీన ప్రార్థనను మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 పరలోక ప్రార్థన చేసుకున్నామని. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన ఆహారం మనలో పాపం చేయవారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. తప్పించము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉంటున్నాయినా. ఆమేన్. ఆమేన్. అంత్యాశ్రం తీసుకున్నామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కరుణ సహవాసం చేరుగా వచ్చిన మనందరి మీదను, ఉపదేశించినటువంటి అయ్యగారి మీదను, అలాగే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద తోడుగా ఉండి ఈ రోజు అంతటిలో ఆయన కృపాక్షేమాలు మనల్ని అనుసరించి మనం చేసే ప్రతి పనిలో, మరి తినే ఆహారంలో, ప్రతి స్థలంలో కూడా అన్ని విషయాల్లోనూ దీవెనకరంగా మార్చి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వర్తమానం అందించిన రెవరెండ్ పారాయణ నాయుడు గారికి, అలాగే కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ప్రభు నామంలో కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.